రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 20,000తో విడుదల చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. నిలబెట్టుకోవాలి. ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగాంశంపై డిఎస్సీ నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ మంది వరకు భారీ విద్యార్థి నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి న్యాయం చేస్తానని చెప్పేసి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం, వాళ్ళ జీవితాల వెలుగులు నింపనిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ రోజు ప్రకటన చేసిన సందర్భం ఉంది. కానీ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈ రోజు నిరుద్యోగులకి న్యాయం జరగట్లేదు. కాబట్టి నిరుద్యోగులకి న్యాయం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలనే డిమాండ్ తోని ఈ రోజు భారీ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము 3 డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నాం. ఫస్ట్ వన్, ఈ రోజు మీరు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ తో ఈ రోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు విడుదల చేశారు. కానీ 20,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు డిక్లేర్ చేశారు. నిరుద్యోగులు అంటే మీకు అసలు చిత్తశుద్ధి లేదు, భయం లేదన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల నిరసనలతో, పోరాటాల పునాదులపైన ఏర్పడింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు మీరు నిరుద్యోగులను విస్మరించినట్లయితే మరొక్కసారి మీకు కూడా ఆ పోరాటంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మేము చెప్తున్నాం.